హైదరాబాద్లో ఏటా ఆషాఢ మాసంలో బల్కంపేట అమ్మవారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనడంతో ప్రభుత్వం కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది జూలై 1న అమ్మవారి కళ్యాణం జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి ఆలయాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై ఆలయ ఈవో మహేంద్రతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో బల్కంపేట అమ్మవారి కళ్యాణ ఉత్సవం ప్రత్యేకమైనది. ఏటా లక్షలాది మంది అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతుంటారు. ఈ మేరకే ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేస్తుంది. అమ్మవారి కళ్యాణోత్సవానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈవో గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఎప్పుడు అమ్మవారి కళ్యాణం జరగబోతుంది? అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవం 30వ తారీఖు నుండి మొదలవుతున్నది. 30వ తారీఖు నాడు అమ్మవారి ఎదుర్కొలతో మొదలు, 1వ తారీఖు నాడు అమ్మవారి కళ్యాణము, 2వ తారీఖు రథోత్సవము, ఈ విధంగా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము వివిధ శాఖల అధికారులతో సమావేశం పొన్నం ప్రభాకర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ శాఖాధిపతులు కూడా చేయడం జరిగింది. గతంలో ఏర్పాటు చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఇంకా మెరుగైన ఏర్పాట్ల విషయంలో సూచించారు. ఆ శాఖల వారందరూ కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమే ఉన్నారు. మొత్తానికి కానీ ఈ పనులు జాతరకు ముందు 2 రోజుల ముందస్తుగా అయిపోవచ్చని ఆశిస్తున్నాను. సో దాదాపుగా 3 రోజుల పాటు ఈ కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. సో ఈ 3 రోజుల పాటు కూడా భక్తులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో హాజరవుతుంటారు, అమ్మవారిని దర్శించుకుంటారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఈ ఏడాది దేనిపైన శ్రద్ధ పెట్టారు? మెయిన్గా ఈ క్యూ లైన్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టారు. క్యూ లైన్ పొడిగించడము, తర్వాత ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ కూడా పొడిగించడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. సో ఇటీవలే నీతా అంబానీ గారు ₹1 కోటి విరాళం ఇచ్చి మరొకసారి వార్తల్లోకి నిలిచారు. సో నిత్యాన్నదానం కొనసాగుతుందా? అసలు ఏం చేస్తున్నారు? ముంబై ఇండియన్స్ స్పాన్సర్స్ వాళ్ళు అయితే మన ఐపీఎల్ వివిధ రాష్ట్రాలకు కేటాయించిన దాని ప్రకారం, షెడ్యూల్ ప్రకారం మన హైదరాబాద్లో కూడా ఉప్పల్ స్టేడియంలో కూడా కొన్ని మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ మ్యాచ్ల సందర్భంగా ఆమె ముందస్తుగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మ్యాచ్ తిలకించడానికి వెళ్తున్నారు. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా వారికి బదులుగా వారి అమ్మగారు వచ్చారు. వారి అమ్మగారికి దేవస్థానం తరఫున చైర్మన్ గారు, తర్వాత అలాగే ఇక్కడున్న యాజమాన్య అధికారులు కానీ వాళ్ళని అడిగారు దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పి కోరితే సరే అని చెప్పి వాళ్ళ ముంబైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురుతో సంప్రదించి ₹1 కోటి టెంపుల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది టెంపుల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ నిత్యాన్నదానం పథకం కింద వాడుకోవాలని చెప్పి వాళ్ళు సూచించారు. వాళ్ళు సూచించిన విధంగానే మేము ₹1 కోటి FD రూపకంగా బాండ్ తీసుకొని దేవస్థానం కార్యంలో భద్రపరుస్తూ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్తో అన్నదానం పెట్టడానికి మేము సంకల్పించుకుంటాము. అంటే రెగ్యులర్గా ఇక్కడ జరుగుతుంది, కానీ సంఖ్య కొద్దిగా పెంచుకోవాలని ఆలోచన. ఎందుకంటే డబ్బులు అదనంగా వచ్చాయి కాబట్టి 150 మందికి బదులుగా రోజుగా 200 మంది, 250 మందికి, మన శుక్రవారం 500 మందికి, 750, 850 మందికి అట్లా ఏర్పాటు చేయడానికి. స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడ వస్తుంటారు. అయితే కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయడం ఎంత ముఖ్యమో భక్తుల భద్రత కూడా అంతే ముఖ్యంగా ఉంటుంది. సో ఎంతమంది సిబ్బంది దీంట్లో ఉండబోతున్నారు? అంటే భద్రత విషయంలో పోలీస్ సిబ్బంది కానీ, ఇతర మెడికల్ సంబంధించి కానీ ఇలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక భద్రత విషయం అంటే దేవస్థానం ఆవరణలో మేము డిప్యూటేషన్ స్టాఫ్ చేసుకుంటాము. లాస్ట్ టైం 30 మంది 25 మంది ఉండి, ఈసారి సంఖ్య పెంచుకుని 40 మందిని ఏర్పాటు చేసుకున్నాము. పోలీసు వాళ్ళు కూడా అదనంగా బలగాలు ఏర్పాటు చేస్తామన్నారు. R&B వాళ్ళు కూడా కొద్దిగా బ్యారికేడింగ్ సిస్టమ్ కొద్దిగా మార్చి ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టాలని ఆలోచన. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా క్యాంప్ ఏర్పాటు చేస్తారు. సో ఇది 30వ తారీఖున అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని, దాదాపు 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది, కళ్యాణ మహోత్సవం జరుగుతుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం చూస్తుందని, అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన భద్రతతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అయితే ఈవో గారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో అనుష, ITV న్యూస్, హైదరాబాద్.